హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. రాజేంద్రని చంపాలని చూసింది అవని అని అందరినీ నమ్మించి అవనిని ఇంట్లో నుండి గెంటేయాలనుకున్న పల్లవికి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన రాజేంద్ర అసలు ఇదంతా ఎలా జరగబోతుంది తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఇక ఎపిసోడ్లోకి వెళ్ళినట్లయితే పల్లవి వాళ్ళ నాన్న చెప్పినట్టే ఎలాగైనా రాజేంద్ర కోమాలో నుండి బయటికి రాకముందే రాజయ్యని చంపాలని అనుకుంటుంది. అందుకోసం అవని కలిపిన జ్యూస్ గ్లాస్లో విషం కలిపి ఆరాధ్య చేత రాజేంద్రకి పంపిస్తుంది. ఇక ఆరాధ్య రాజేంద్రకి జ్యూస్ తీసుకెళ్తూ ఉంటే పల్లవి అయితే చాలా ఎగ్జైటింగ్గా చూస్తూ ఉంటుంది. ఆరాధ్య అలా జ్యూస్ తీసుకెళ్తూ ఉంటే ఇంతలోనే కోటి మొహానికి మాస్క్ వేసుకొని వచ్చి ఆరాధ్యని భయపెట్టిస్తాడు. కోటిని అలా మాస్క్లో చూసి ఆరాధ్య ఒక్కసారిగా భయపడిపోయి గ్లాస్ని కింద వదిలేస్తుంది. దాంతో గ్లాస్ కింద పడి ముక్కలైపోతుంది. ఇదంతా చూసి పల్లవి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక ఆరాధ్య భయపడుతూ ఉంటే కోటి తన మొహానికి ఉన్న మాస్క్ తీసేసి ఆరాధ్య భయపడ్డావా అని నవ్వుకుంటూ ఉంటాడు. ఇక కోటిని చూసి ఆరాధ్య ఏంటి కోటి నువ్వు ఇలా భయపెట్టావు, నేను చూడు గ్లాస్ కింద పడేశాను, ఇప్పుడు అమ్మొచ్చి నన్ను తిడుతుంది అని అంటూ ఉంటే సారీ ఆరాధ్య, నేను నిన్ను భయపెట్టాలి అనుకున్నాను కానీ నీ చేతిలో గ్లాస్ ఉందని చూసుకోలేదు అని కోటి అంటూ ఉంటాడు. ఇదంతా చూసి పల్లవి అయితే చాలా కోపంగా చూస్తూ ఉంటుంది. మామయ్యని పైకి పంపించడానికి బంగారం లాంటి ప్లాన్ చేస్తే ఈ తింగరోడొచ్చి మొత్తం పాడు చేశాడు అని పల్లవి అనుకుంటూ ఉంటుంది. ఇంతలోనే అవని అక్కడికి వచ్చి ఆరాధ్య ఏమైంది అని అనగానే ఇక ఆరాధ్య అమ్మ, నేను తాతయ్యకి జ్యూస్ తీసుకెళ్ళడానికి వెళ్తూ ఉంటే కోటి నన్ను భయపెట్టాడమ్మా, నేను భయంలో గ్లాస్ని కింద పడేశాను అని ఆరాధ్య అనగానే ఇక కోటి కూడా సారీ అక్క, నేను ఆరాధ్య చేతిలో గ్లాస్ ఉన్న విషయం గమనించలేదు అని అంటాడు. పర్వాలేదు కోటి, నువ్వేమీ కావాలని చేయలేదు కదా, నేను తాతయ్యకి మళ్ళీ జ్యూస్ కల్పిస్తాను, మీ ఇద్దరు వెళ్ళి ఆడుకోండి అని అవని చెప్పగానే ఈ ఆరాధ్య కోటి ఇద్దరూ కూడా ఆడుకోవడానికి బయటికి వెళ్తారు. ఇక పల్లవి అయితే ఆలోచిస్తూ ఉంటుంది. ఎలా మామయ్యని పైకి పంపించాలి, ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మామయ్యని అంతం చేయాలి, అప్పుడే నేను సేఫ్గా ఉండొచ్చు అని పల్లవి అనుకుంటూ ఉంటుంది. అప్పుడే పార్వతి పల్లవి దగ్గరికి వచ్చి అమ్మ పల్లవి అని పిలవగానే ఏంటత్తయ్య అని అంటుంది. అమ్మ, నేను వంట చేసే పనుంది, అవని అక్షయ్ ఇద్దరూ కూడా మీ మామయ్య గారి కేసు విషయంలో బయటికి వెళ్ళారు, నేను వంట చేస్తాను, నువ్వు కాస్త మీ మామయ్యని చూసుకుంటూ ఉండమ్మా అని అంటుంది. ఇక పల్లవి సరే అత్తయ్య అని అనగానే ఇక పార్వతి కిచెన్లో వంట చేసుకుంటూ ఉంటే పల్లవి రాజేంద్ర దగ్గరికే వెళ్ళి రాజేంద్రని చూసుకుంటూ ఉంటుంది. ఇక రాజేంద్ర కోమాలో ఉండడంతో పల్లవి రాజేంద్రతో మాట్లాడుతూ ఉంటుంది. ఏంటి మామయ్య, మీకు ఇంత గట్టి ఆయుష్ ఇచ్చాడు ఆ దేవుడు, ఆ రోజు నేను చెప్పినట్టు నా మాట వినుంటే ఈరోజు మీకు ఇలా వీల్ చైర్లో ఉండే పరిస్థితి వచ్చిండేది కాదు కదా, తప్పనిసరి పరిస్థితుల్లో నిన్ను చంపేయాలి అనుకున్నాను, కానీ నీ అదృష్టం బాగుండి బయటపడ్డావు, కానీ ఇప్పటికి మాత్రం నిన్ను బ్రతకనిస్తాననుకున్నావా మావయ్య, తొందరలోనే నిన్ను పైకి పంపిస్తాను, లేకపోతే నువ్వు కోమాలో నుండి బయటికి వచ్చాక నన్ను పైకి పంపిస్తావు, ఆ ఛాన్స్ మీకెవ్వరికి ఇవ్వను మావయ్య, ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా నిన్ను లేపేస్తాను అని పల్లవి అయితే రాజేంద్రతో చాలా క్రూరంగా మాట్లాడుతూ ఉంటుంది. ఇక ఇవేవి అర్థం కాని రాజేంద్ర మౌనంగా చూస్తూ ఉంటాడు.
నాకు ఎంత ధైర్యమో చూసావా మావయ్య, నిన్నే చంపాలని చూసి నీ ముందే ఇలా ఎలా మాట్లాడుతున్నాను, నేను ఏం చేసినా ఇంట్లో వాళ్ళెవ్వరూ కనిపెట్టలేరు అని పల్లవి అయితే రాజేంద్రతో మాట్లాడుతూ ఉంటుంది. ఇక రాత్రి కాగానే అవని ఏదో పని చేసుకుంటూ ఉంటే అప్పుడే ఆరాధ్య అవని దగ్గరికి వస్తుంది. అమ్మ, ఒకసారి నీ మొబైల్ ఇవ్వమ్మా, కాసేపు ఆడుకుంటాను అని అనగానే ఆరాధ్య, మొబైల్ ఎక్కువ చూడొద్దమ్మా, వెళ్ళి హోంవర్క్ చేసుకో అని అనగానే హోంవర్క్ కంప్లీట్ అయిపోయిందమ్మా, ఆడుకుందామంటే కోటి ఏమో పడుకున్నాడు, నాకు కాసేపు ఫోన్ ఇవ్వమ్మా అని ఆరాధ్య మారం చేసేసరికే ఈ కవని సరే అని తన ఫోన్ని ఆరాధ్యకి ఇస్తుంది. ఆరాధ్య ఫోన్లో గేమ్స్ ఆడుతూ అందులో ఉన్న వీడియోలు కూడా చూస్తూ ఉంటుంది. అలా చూస్తూ ఉంటే ఆ రోజు పల్లవి రాజేంద్రని తోసేసినప్పుడు తన చేతికి ఉన్న బ్రేస్లెట్ కనిపిస్తుంది. ఇక ఫోన్లో ఉన్న ఆ వీడియో చూసి ఆరాధ్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అమ్మ అని పిలవగానే ఏంటి ఆరాధ్య అని అంటుంది. అమ్మ, ఆ రోజు పల్లవి పిన్ని దగ్గర ఉన్న బ్రేస్లెట్ చాలా బాగుందని చెప్పాను కదా అని అనగానే చెప్పావమ్మా, కానీ పిన్ని ఆ బ్రాస్లెట్ ఎలా ఉందో నాకు చూపించలేదు కదా, చూపిస్తే నేను కూడా నీకు కొనిచ్చేదాన్ని అని అంటుంది. అమ్మ, పిన్ని దగ్గర లేకుంటే ఈ వీడియోలో ఉందమ్మా ఆ బ్రాస్లెట్, ఇలాంటి బ్రాస్లెటే నాకు కావాలమ్మా అని ఆరాధ్య అంటుంది. అది విని అవనికి ఏమీ అర్థం కాదు. ఏంటమ్మా, నా ఫోన్లో ఉన్న వీడియోలో పల్లవి లాంటి బ్రేస్లెట్ ఉందా, ఏది అని ఈ కవని ఆరాధ్య దగ్గర ఉన్న ఫోన్ తీసుకుంటుంది. ఇక ఆ వీడియోలో పల్లవి రాజేంద్రని తోసేసినప్పటి వీడియో చూస్తుంది. అది చూసి అవని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక ఆరాధ్యతో, అమ్మ ఆరాధ్య, నువ్వు చెప్పింది ఈ బ్రేస్లెట్ గురించేనా అని అనగానే అవునమ్మా, బ్రేస్లెట్ చాలా బాగుంది కదా అని అంటుంది. ఇక అవని అయితే మొత్తం అర్థమైపోతుంది. అంటే ఇలాంటి బ్రేస్లెటే సేమ్ పల్లవి దగ్గర కూడా ఉంది అంటే నా అనుమానం ప్రకారం పల్లవియే మామయ్యని చంపాలని చూసిందా అని అవని ఆలోచిస్తూ ఉంటుంది. ఏంటమ్మా, కోడిస్తావు కదా అని ఆరాధ్య అనగానే సరేనమ్మా, ఖచ్చితంగా ఇలాంటి బ్రేస్లెట్ కోనిస్తాను, నువ్వు వెళ్ళి ఆడుకో అని ఈ కవని చెప్పగానే ఆరాధ్య సరే అని వెళ్ళిపోతుంది. ఈ కవని ఆలోచిస్తూ ఉంటుంది. అసలు నిజంగానే ఇలాంటి బ్రేస్లెటే పల్లవి దగ్గర ఉందా, లేకపోతే ఆరాధ్య కన్ఫ్యూజ్ అవుతుందా, లేదు ఒకసారి నేనే కన్ఫర్మ్ చేసుకోవాలి అని ఈ కవని పల్లవి గది దగ్గరికి వస్తుంది. పల్లవి గదిలో లేకపోవడంతో ఈ కవని పల్లవి గదిలోకి వెళ్ళి ఆ బ్రేస్లెట్ కోసమే వెతుకుతూ ఉంటుంది. ఇక పల్లవి కబోర్డ్స్ అన్నీ కూడా వెతుకుతూ ఉంటే ఒక కబోర్డ్లో ఆ బ్రేస్లెట్ కనిపిస్తుంది. అది చూసి అవని అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఆ బ్రేస్లెట్ని చేతితో తీసుకొని ఆ వీడియోలో ఉన్న బ్రేస్లెట్ తన దగ్గర ఉన్న బ్రేస్లెట్ని కంపేర్ చేసి చూస్తుంది. ఇక రెండు ఒకటే అని తెలుసుకున్నాక అనుమానం లేదు, ఈ రెండు బ్రేస్లెట్ ఒకటే అంటే పల్లవియే మామయ్యని చంపాలని చూసిందా అని ఆలోచిస్తూ ఉంటే ఇంతలోనే పల్లవి తన రూమ్కి వస్తుంది. అవని అక్కడ ఉండడం చూసి నా రూమ్లో నీకేంటి పని అని కసురుతుంది. ఇక పల్లవిని చూసి అవని కోపంగా చూస్తూ ఉంటుంది. అవని చేతిలో ఉన్న బ్రేస్లెట్ చూసి పల్లవి ఇందాకే చెప్పాను కదా, నా దగ్గర ఉన్న వస్తువు ఎవరి దగ్గర ఉన్నా నేను ఓర్చుకోనని, మళ్ళీ ఈ బ్రాస్లెట్ని దొంగతనంగా చూసెళ్దామని వచ్చావా అని అనగానే ఈ కవనికి చాలా కోపం వస్తుంది. పల్లవి, నేనేమి నీ గదికి దొంగతనానికి రాలేదు, అసలు మామయ్యని ఆ రోజు తోసేసింది నువ్వేమోనని కన్ఫర్మ్ చేసుకోవడానికి వచ్చాను అని అనగానే ఇక పల్లవి షాక్ అయిపోతుంది. ఏం మాట్లాడుతున్నావు, మామయ్యని నేను చంపాలనుకోవడం ఏంటి, నీకేమన్నా మతిపోయిందా అని అంటుంది. మతికి పోవడం కాదు పల్లవి, ఇప్పుడు ఈ వీడియో చూస్తే నీకు మతిపోతుంది. సేమ్ ఇలాంటి బ్రేస్లెట్ వేసుకున్నామే ఆ రోజు మామయ్యని మేడ మీద నుండి తోసేసింది, ఆ వీడియో ఇందులో ఉంది. ఆ బ్రేస్లెట్ నీ దగ్గర ఉన్న బ్రేస్లెట్ ఒకటే అంటే నువ్వేనా మామయ్యని తోసింది
అని అనగానే పల్లవి షాక్ అయిపోతుంది. ఇక చాలా టెన్షన్ పడుతూ ఇదేంటి ఇలా దొరికిపోయాను, ఇప్పుడేం చేయాలి అని కంగారు పడుతూ ఉంటే ఏంటి ఏం మాట్లాడవు, నువ్వే కదా మావయ్యని చంపాలనుకున్నావు అని అనగానే ఇక పల్లవి గట్టిగా మాట్లాడుతూ ఏం మాట్లాడుతున్నావు నువ్వు, ఎర్ర చీర కట్టుకున్నవాడు అందరూ నా పిల్లాలే అన్నారంట, నీలాంటి వాడే అంటే అలాంటి బ్రేస్లెట్ వేసుకున్న అందరూ కూడా మామయ్యని చంపాలని చూసిన వాళ్ళేనా, ఆ బ్రేస్లెట్ ఇప్పుడు చాలా ఫేమస్, నాలాగే పార్టీకి వచ్చిన లేడీస్ ఎవరైనా ఆ బ్రేస్లెట్ వేసుకొని ఉంటారు, అంత మాత్రాన నువ్వు నన్నెందుకు అనుమానిస్తున్నావు అని అనగానే ఇక అవని అయితే కోపంగా చూస్తూ ఉంటుంది. చూడు పల్లవి, ఇప్పుడు నాకు సగం కన్ఫర్మ్ అయింది, మామయ్యని చంపాలనుకుంది నువ్వేనని, ఇంకా పోలీసులు తేలుస్తున్నారు నువ్వే అని బయటపడాలి, నిన్ను ఆ దేవుడు కూడా కాపాడలేడు, జాగ్రత్త అని అవని పల్లవికి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక పల్లవికైతే చెమటలు పడుతూ తూర్చుకుంటూ టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇదేంటి ఇలా దొరికిపోయాను, ఇప్పుడేం చేయాలి, అవని పోలీసులకి సేమ్ అలాంటి బ్రేస్లెటే నా దగ్గర కూడా ఉందని చెప్తే అప్పుడు నా పరిస్థితి ఏంటి, ఇంట్లో వాళ్ళందరికీ నా మీదే అనుమానం వస్తుంది, ఇప్పుడేం చేయాలి అని పల్లవి టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక వెంటనే డాడ్కి ఫోన్ చేయాలి అని తన తండ్రికి ఫోన్ చేస్తుంది. ఇక చక్రధర్ ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పమ్మా ఏంటి విషయం అని అనగానే డాడ్ నేను దొరికిపోయాను డాడ్, అడ్డంగా బుక్ అయిపోయాను, ఇక నా పని అయిపోయినట్టే అని అనగానే ఇక చక్రధర్ ఏమైందమ్మా ఏం జరిగింది అని అంటూ ఉంటే ఇక పల్లవి జరిగిన విషయం మొత్తం కూడా చక్రధర్తో చెప్తూ ఉంటుంది. డాడ్ ఆ రోజు మామయ్యని మేడ మీద నుండి తోసేసినప్పుడు ఆ సీసీటీవీ ఫుటేజ్ నేను మొత్తం డిలీట్ చేయించాను, కానీ పోలీసులకు ఒక వీడియో దొరికింది, ఆ వీడియోలో నా హ్యాండ్కున్న బ్రేస్లెట్ రికార్డ్ అయ్యింది, అవని నా దగ్గర ఉన్న బ్రేస్లెట్ని చూసేసింది డాడ్, అవనికి 75% డౌట్ వచ్చింది నేనే మామయ్యని చంపాలనుకుందని, ఇప్పుడు అవని ఇంట్లో వాళ్ళందరికీ ఆ బ్రేస్లెట్ గురించి చెప్తే నా పరిస్థితి ఏంటి డాడ్, ఏం చేయాలో అర్థం కావట్లేదు డాడ్, నేను సూసైడ్ చేసుకొని చనిపోతాను అని అంటూ ఉంటే ఇక చక్రధర్ అమ్మ పల్లవి మనం చంపే రకాలం కానీ చచ్చే రకాలం కాదు, నువ్వు భయపడకు అని అనగానే మరి ఏం చేయమంటావు డాడ్ అని పల్లవి అంటుంది. చూడమ్మా ఇంతవరకు మనం చంపాల్సింది ఆ రాజేంద్ర గారిని అనుకున్నాం, కానీ నువ్వు ముందు అడ్డు తొలగించుకోవాల్సింది ఆ అవనిని, ఆ అవని ఇంట్లో ఉన్నంత వరకు నువ్వు ప్రశాంతంగా ఉండలేవు, మనం అనుకున్నది చేయలేము అని అనగానే ఇక పల్లవి అంటే ఏంటి డాడ్ ఆ అవని చంపేయాలంటున్నావా అని అంటుంది. లేదమ్మా ఆ అవనిని చంపనవసరం లేదు, ఇంట్లో వాళ్ళ చేత అందరి చేత అసహించుకోబడి అందరూ నానా మాటలని తనని అసహించుకుంటే చాలు, ఆ అవని అదే చేస్తుంది అని అనగానే ఇక పల్లవి ఏంటి డాడ్ నువ్వేమంటున్నావు అని అంటుంది. అప్పుడు చక్రధర్ పల్లవికి ప్లాన్ చెప్తూ ఉంటాడు. చూడమ్మ పల్లవి మనం ఎలాగో రాజేంద్రని చంపాలని చూస్తున్నాం, కాస్తో కూస్తో అవని మీద కూడా మీ అమ్మమ్మకి మీ అత్తయ్యకి అనుమానం ఉందని చెప్తున్నావు, అందుకే రాజేంద్రని అవనియే చంపాలని చూసింది అని నువ్వు అందరినీ నమ్మించు, దాంతో అవనిని అందరూ అసహించుకొని ఇంట్లో నుండి బయటికి గెంటేస్తారు, అవని ఇంట్లో నుండి వెళ్ళిపోయాక ఆ రాజేంద్రని అడ్డు తొలగించుకోవడం నీకు చాలా ఈజీ అవుతుంది అని అనగానే ఇక పల్లవి అయితే చాలా సంతోషపడుతుంది. థ్యాంక్ యూ డాడ్, థ్యాంక్ యూ సో మచ్, మీ ఐడియా చాలా బాగుంది అని ఇక పల్లవి ఫోన్ కట్ చేస్తుంది. మనసులో నవ్వుకుంటూ అవని నన్నే నాకే వార్నింగ్ ఇస్తావా, నిన్ను అందరూ ఇంట్లో నుండి బయటికి గెంటేసేలా చేస్తాను, చూస్తూ ఉండు అని ఇక పల్లవి అయితే ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలోనే ఉదయం అవుతుంది. ఉదయం కాగానే పల్లవి తన తండ్రి చెప్పినట్టు తన ప్లాన్ అయితే అమలు చేస్తూ ఉంటుంది. అవని కిచెన్లో రాజేంద్ర కోసం పాలు కలుపుతూ ఉంటుంది. అది గమనించిన పల్లవి ఎలాగైనా ఇదే సరైన సమయం అని ఎదురు చూస్తూ ఉంటుంది. అప్పుడే ఈ ఆరాధ్య అమ్మ అని పిలవగానే ఇక అవని అయితే వస్తున్నాను ఆరాధ్య అని కిచెన్లో నుండి ఆరాధ్య దగ్గరికి వెళ్తుంది.
అది చూసిన పల్లవి ఇదే సరైన సమయమని పరిగెత్తుకుంటూ కిచెన్లోకి వెళ్ళి తన దగ్గర ఉన్న పాయిజన్ని ఆ పాల గ్లాసులో కలిపేస్తుంది. తర్వాత ఏమీ తెలియనట్టే వెళ్ళిపోతుంది. ఈ కవని ఇదేది తెలియక తను కలిపిన పాలని తీసుకొని రాజేంద్ర దగ్గరికే వెళ్తూ ఉంటుంది. ఇక అప్పుడే పల్లవి అయితే తన రెండో ప్లాన్ని అమలు చేస్తూ ఉంటుంది. పెరట్లో ఒక పిల్లి తిరుగుతూ ఉండడం గమనించిన పల్లవి ఎలాగైనా అవని చేతిలో ఉన్న పాల గ్లాస్ని కింద పడేయాలని చూస్తుంది. ఇక అలా చూస్తూ అక్కడే ఉన్న ఒక కర్రని అవని కాళ్ళకి తగిలేటట్టుగా పెడుతుంది. ఇక అవని ఆ కర్రని తగిలి అక్కడే ఆ పాల గ్లాస్ని వదిలేస్తుంది. ఇక ఆ పాల గ్లాసు కింద పడిపోయి ముక్కలైపోతుంది. అది చూసి పల్లవి అయితే చాలా సంతోషపడుతూ ఉంటుంది. గ్లాస్ కింద పడిపోవడంతో అవని షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఇంతలోనే పాల గ్లాస్ కింద పడిపోవడంతో అక్కడ ఉన్న పిల్లి పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చి బండలపై పడిపోయిన ఆ పాలన్నిటినీ కూడా తాగుతూ ఉంటుంది. ఇక అది చూసి పల్లవి అయితే తన ప్లాన్ వర్కౌట్ అవుతుందని చాలా సంతోషపడుతుంది. ఆ పిల్లి పాలు తాగుతూ ఉంటే ఇంతలోనే అందరూ అక్కడికి వస్తారు. ఏమైందవని అని పార్వతి అంటూ ఉంటే, అత్తయ్య గారు పాల గ్లాసు నేలపాలైపోయింది, మామయ్య గారి కోసమని పాలు కలిపాను అని అవని అంటుంది. ఇక శ్రేయ, బామ్మ, కమల్, శ్రీకర్, అక్షయ్ అందరూ కూడా అక్కడికి వస్తారు. ఇంతలోనే అక్కడ పడిపోయిన పాలని తాగిన పిల్లి ఒక్కసారిగా అడ్డం పడిపోతుంది. గిలగిలా కొట్టుకుంటూ నోట్లో నుండి నురగలు వస్తూ అక్కడే ప్రాణాలు వదులుతుంది. అది చూసి అక్కడున్న వాళ్ళంతా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక బామ్మ, అదేంటి ఆ పాలు తాగిన పిల్లి అలా నోట్లో నుండి నురగలు కక్కుతూ చనిపోయిందేంటి అని అనగానే అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఈ కవని కూడా అసలు ఏం జరుగుతుంది, నాకేం అర్థం కావట్లేదు అని అవని అంటూ ఉంటే ఇంతలోనే పల్లవి అక్కడికి వచ్చి ఇంకా ఇక్కడ అర్థం కాకపోవడానికి ఏముంది, ఈ అవని మామయ్య గారిని చంపడం కోసం పాలలో విషం కలుపుకొని మామయ్య దగ్గరికి వచ్చింది. దేవుడి దయ వల్ల అనుకోకుండా ఆ పాల గ్లాస్ కింద పడిపోయింది. పిల్లి వచ్చి ఆ పాలు తాగి పిల్లి చనిపోయింది. ఇంకా మీకెవరికీ అర్థం కాలేదా అని అనగానే అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఈ కవని కూడా షాక్ అయిపోయి, పల్లవి లేదు, నాకే పాపం తెలీదు, నేను మామయ్య గారి కోసం పాలు కలుపుకొని తీసుకొచ్చాను అని అంటూ ఉంటే ఇక పార్వతి కోపంగా, మరి ఆ పాలు తాగిన పిల్లి అలా చనిపోయిందేంటి అంటే, ఆ పాలు తాగితే మీ మామయ్య గారు కూడా అలా నోట్లోంచి నురగలు కక్కుతూ చనిపోయేవాడే కదా అని ఇక పార్వతి అనగానే అవని షాక్ అయిపోతుంది. అత్తయ్య గారు లేదు, నాకు ఏ పాపం తెలీదు, మామయ్య గారు నాకు తండ్రి లాంటి వాళ్ళు, అలాంటి అతన్ని నేనెందుకు చంపుతాను అని చాలా ఏడుస్తూ ఉంటుంది. ఇక బామ్మ కూడా, ఇంకా ఆపవే నీ నాటకాలు, ఇంకా ఎన్ని రోజులని మమ్మల్ని మోసం చేయాలని చూస్తావు, ఆ రోజు నా కొడుకు చావంచుల్లాగా వెళ్ళడానికి నువ్వే కారణం, ఆ రోజు నా కొడుకుని చంపడం కుదరలేదని ఇప్పుడు ఎలాగైనా నా కొడుకుని అడ్డు తొలగించుకోవాలని ఇలా వాడికి సేవలు చేస్తున్నట్టు నటించి వాడిని చంపాలని చూస్తున్నావా అని అంటూ ఉంటే ఈ కవని షాక్ అయిపోతుంది. కమల్, ఒసే ముసలి, ఏం మాట్లాడుతున్నావు, వదిన ఎందుకు నాన్నని చంపాలనుకుంటుంది, మా వదిన అలాంటిది కాదు అని అంటూ ఉంటే ఇక పల్లవి, ఏంటి బావా ఇలా అవని అడ్డంగా దొరికిపోయినా కూడా మీరు ఇంకా అవనిని ఎలా నమ్ముతున్నారు, నాకు అర్థమైంది, అవనికి సంబంధించిన రహస్యం మామయ్య గారికి ఏదో తెలిసిపోయి ఉంటుంది, అది అందరి ముందు బయట పెడతాడని అవనినే మామయ్యని చంపాలని చూసినట్టుంది అని పల్లవి అంటూ ఉంటే ఇక అక్షయ్, లేదు, అవని అలా ఎప్పటికీ చేయదు అని అంటూ ఉంటాడు. ఇక పార్వతికి చాలా కోపం వస్తుంది. రే అక్షయ్, నా భర్తని చంపాలనుకున్న వాళ్ళు ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదురా, వెళ్తే నేను నా భర్త ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం, లేకపోతే నా భర్తని చంపాలనుకున్న వాళ్ళు ఇక నుండి వెళ్ళిపోవాలి అని అనగానే ఇక అక్షయ్ అవని అందరూ షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు.
ఆ మనిషి ఉన్న ఇంట్లో నేను ఉండలేను, నా భర్తకి ఏ క్షణమైనా హాని కలిగించొచ్చు అని పార్వతి అంటూ ఉంటే అందరూ షాక్ అయిపోతారు. ఇక పల్లవి అయితే తన ప్లాన్ వర్కౌట్ అయిందని చాలా సంబరపడిపోతూ ఉంటుంది. ఇక పార్వతి, చెప్పరా, నీ భార్యని బయటికి పంపిస్తావా, లేకపోతే మీ అమ్మ నాన్నల్ని బయటికి పంపమంటావా అని అనగానే ఈ అక్షయ్ అయితే మౌనంగా చూస్తూ ఉంటాడు. ఈ కావని, అత్తయ్య గారు ఒక్కసారి నేను చెప్పేది వినండి అని అంటూ ఉంటే ఇక పల్లవి, ఏంటి ఇంకా నువ్వు చెప్పేది మేము వినేది, ఇంకా ఎంతమందిని మోసం చేయాలని చూస్తున్నావు, దేవుళ్ళంటి మామయ్య గారిని చంపాలని చూసావు, దేవుడి దయ వల్ల ఈరోజు మామయ్య గారికి ఏమీ కాలేదు, లేకపోతే ఇప్పుడు పరిస్థితి ఏంటి అని పల్లవి అంటూ ఉంటుంది. ఈ కవని ఎంత చెప్పినా వినిపించుకోకుండా పల్లవి అవని జుట్టు పట్టుకొని గెంటేస్తూ ఉంటుంది. ఇంతలోనే రాజేంద్ర పల్లవి దగ్గరికి వెళ్ళి ఒక్కసారిగా చెంప పగలగొడతాడు. రాజేంద్రని అలా చలనంలో చూసి అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక పల్లవి అయితే రాజేంద్ర కోమాలో నుండి బయటపడినందుకు స్టన్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఇక అప్పుడే రాజేంద్ర, నా కోడల్ని ఇంకొక మాట అన్నావంటే నీ ప్రాణాలు తీస్తాను అని అనగానే ఇక పార్వతి, అక్షయ్ అక్కడున్న వాళ్ళంతా షాక్ అయిపోతారు. రాజేంద్ర మాట్లాడడం చూసి పార్వతి చాలా సంతోషపడుతూ, ఏమండి మీరు మాట్లాడుతున్నారా అని చాలా సంబరపడిపోతుంది. ఇక అప్పుడు రాజేంద్ర, నేను ఆ దేవుడు నాకు కరెక్ట్ టైంకి స్పృహ వచ్చేలా చేశాడు పార్వతి, ఇక్కడ ఎవరేంటో నిరూపించాల్సిన సమయం వచ్చింది అని అనగానే అందరూ షాక్ అయిపోతారు. ఇక అప్పుడే బామ్మ, నిరూపించడానికి ఏముందిరా, అదిగో ఆ అవనియే, నువ్వు నెత్తినెక్కించుకున్న అవనియే నిన్ను చంపాలని చూసింది అని అంటూ ఉంటే ఇక రాజేంద్ర, అమ్మా, నా పెద్ద కోడలు ఎప్పుడూ అలా తప్పు చేయదు, అసలు నన్ను చంపాలనుకుంది ఇదిగో ఈ పల్లవి, అంతేకాని ఏ పాపం తెలియని అవని కాదు అని అనగానే అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక పల్లవి, మామయ్య గారు ఏం మాట్లాడుతున్నారు అని అంటూ ఉంటే, నోర్ముయ్, నువ్వే ఆ రోజు నన్ను మేడ మీద నుండి తోసేశావు అని రాజేంద్ర అంటాడు. ఇక అది తెలుసుకున్న కమల్ కోపంతో రగిలిపోతాడు. పల్లవి దగ్గరికి వచ్చి, మా నాన్ననే చంపాలనుకుంటావా, నిన్ను బ్రతకనివ్వను అని ఇక పల్లవి చెంప పగలగొడుతూ ఉంటాడు. చూద్దాం రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.